చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఒక సామాజిక బాధ్యత అంటారు ఇలాంటివన్నీ కూడా. మనం రోజు మామూలుగా పరిగెత్తేవాళ్ళం, సమాజం పట్ల మనకు ఉన్నటువంటి ఒక బాధ్యత, ఒక సామాజిక కార్యక్రమం చేసాం. అది మన లెట్స్ ఓట్ క్యాంపెయిన్ వాళ్ళ సహకారంతో, ప్లస్ మన హైదరాబాద్ రన్నర్స్. అందులో ఎస్పెషల్లీ అప్రిషియేట్ చేయాల్సింది అంకం గారు. ఇక్కడ మనందరికీ తెలుసు, ఇట్లాంటి ప్రతి కార్యక్రమంలో అనుకుంటారండి. ఒక లెట్స్ ఓటే కాదు, మీ చుట్టూ చూసే గ్రీనరీ, ఈ మొక్కలు, ఈ క్లీనింగ్, ఇదివరకు ఇది పెద్ద డంపింగ్ యార్డ్. దీన్ని ప్రతి నెల రోజులకు ఒకసారి క్లీన్ చేస్తుంటారు అందరూ రన్నర్స్ అందరూ కలుపుతున్నమాట. అట్లా ప్రతి కార్యక్రమం చేయటంలో హైదరాబాద్ రన్నర్స్ ముందుంటుంది. అందులో మా అంకం గారు చాలా లీడ్ తీసుకుంటుంటారు. వాళ్ళు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా ఉంది, వాళ్ళు ఏంటంటే దాత్రి. సో దాంతో చెరువులు క్లీన్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు. బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఏంటంటే నిరక్షరాస్యత పోవాలి, జనాల్లో అవేర్నెస్ రావాలి అని చేస్తే అది బాగానే ఉంటుంది, వాళ్ళ ఆనందంగా ఉంటుంది అన్నమాట. కానీ చదువుకున్న వాళ్ళ మధ్య ఓటు వేయండి బాబు, ఓటు వేయండి బాబు అని చెప్పడం. ఎందుకంటే యాక్చువల్గా విలేజెస్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఓటుని ఒక హక్కు కింద తీసుకుంటారండి. అక్కడ ఎప్పుడు కూడా మనకి ఓటు పర్సంటేజ్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది 80%, 90% అలా. పట్టణాల్లోకి వచ్చేదానికి ఓటు పర్సంటేజ్ చాలా తక్కువ. మనకి లాస్ట్ టైము మన రీసెంట్ ఎలక్షన్స్లో కూడాను 53% అండి, 46% కరెక్ట్, 46% ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ నాకు తెలిసి. 46% అంటే 54% అసలు ఓటు వేయలేదు. ప్రజాస్వామ్య దేశము అనే దాంట్లో ప్రజాస్వామ్యానికి అర్థమే ఓటు అండి. ఓటు ద్వారా ఎన్నుకోబడిన వాడు మెజారిటీ పీపుల్ మనల్ని రూల్ చేస్తారు. వాళ్ళని మనం ఎన్నుకుంటాం, అది మనకు ఉన్నటువంటి మెయిన్ ఓటు హక్కు. కానీ ఆ ఓటు ఒక ఇంపార్టెన్స్ కానీ దాన్ని ఉపయోగించే తీరు కానీ చదువుకున్న వాళ్ళు చేయకపోవడం అనేది దురదృష్టకరం. ఇవాళ అతి త్వరలో మనం 4th లార్జెస్ట్ ఎకనామిక్ స్ట్రాంగ్ కంట్రీ అవ్వబోతున్నాం. వాళ్ళు 2047 డెవలప్డ్ నేషన్ అవ్వబోతున్నాం. ఇవన్నీ చెప్తున్నాము, కానీ ఓటు వేసే దగ్గర చదువుకున్న వాళ్ళు చేసే నిర్లిప్తత అనాలో, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి నిరాసక్తనాలు అది చాలా ఉంటుంది. ఎందుకు కారణం అంటే దాంట్లో కూడా ఉందండి. ఒకటి, సిటీస్లో ఎవరికి వాళ్ళకి సంబంధం ఉండదు, ఎవరి వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. ఇక్కడ కూడా అందరికి కూడాను ఓటు వేస్తే ఏముంది, వేయకపోతే ఏంటి, ఎవరొకళ్ళు వస్తారు కదా, ఎవరు వచ్చి ఏం చేస్తారు. కానీ జరిగేది ఏంటంటే గెలిచిన వాడే చేస్తాడు సార్, చేస్తేనే మనకి పనులన్నీ అవుతున్నాయి. ఒక పార్క్ అవ్వాలన్నా, ఒక రోడ్డు అవ్వాలన్నా, ఒక హాస్పిటల్ అవ్వాలన్నా, ఒక స్కూల్ రావాలన్నా, ఒక ఏది రావాలన్నా కూడా ఆ ఎన్నికైన వాళ్ళే చేస్తారు. వాడిని మంచి వాళ్ళు మనం ఎన్నుకుంటే మనకు మంచి గవర్నమెంట్ వస్తుందన్నమాట. ఎంతగా ఫిట్గా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ అంతా శాలరీ పీపుల్, అందరూ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు. భార్యాభర్త ఉద్యోగం చేస్తే వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు సంపాదిస్తుంటారు. వాళ్ళు ట్యాక్స్ కిందే 30% పే చేస్తుంటారు సార్. ఒక 20 లక్షలు సంపాదించే వాళ్ళు ఒక 6 లక్షలు ట్యాక్స్ కడతారు. మళ్ళీ ఒక 25% మనం జిఎస్టీ కడతాం. అంటే మన సంపాదనలో 55%. అంత మనీ మనం గవర్నమెంట్కి ఇస్తున్నాం. దాన్ని మనకి ఖర్చు పెట్టేవాడిని ఎన్నుకోవడంలో మనకి నిరాసక్తి. ఇక్కడ ఎంత బేసిక్ ప్రాబ్లం అంటే సార్, మన దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ అవేర్నెస్ లేకపోవడం. ప్రతి వాళ్ళు కూడా నేను వేస్తే ఏముంది, తర్వాత కూడా మన పాలిటిక్స్ కూడా వన్ ఆఫ్ ది కాజ్ అనమాట. గెలిచిన వాళ్ళు కూడా అందరూ ఒకటే కదా, అందరూ ఒకే టైప్ కదా. ఇప్పుడు ఉన్నారు ఆ పొలిటీషియన్స్ కూడా గెలవటానికి అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే డబ్బు బాగా ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. ఇవాళ ప్రజెంట్ నిలబడినటువంటి వాళ్ళని మనం చూసుకుంటే కూడా అదే ఉంటుంది. కానీ ఉన్నాళ్ళలో కాస్త బెటర్ అని మనం ఎన్నుకోవాలి, సిస్టమ్ మారేవాళ్ళు. లేదు మీకు ఇష్టం లేదు అంటే నోటా అని ఉంటుంది, దాన్ని వెళ్ళి నొక్కాలి. ప్రజెంట్ అయితే నోటాకి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ఫ్యూచర్లో వస్తుంది. రాజ్యాంగబద్ధంగా అందరూ ఫైట్ చేస్తున్నారు. నోటా ఇంపార్టెన్స్ ఏంటంటే వచ్చిన ఓట్ల కన్నా నోటా ఓట్లు ఎక్కువైతే మళ్ళీ బై ఎలక్షన్ పెట్టాలి, రీఎలక్షన్ పెట్టాలి. అది పవర్ మన చేతిలోకి వస్తుందన్న. అది ఎందుకు ఓటు వల్ల వస్తుంది. ఈ ఓటు అనేది మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఎన్నో పనులు జరుగుతాయండి. అతి ఇంపార్టెంట్ ఓటుని అంత ఇదిగా మనం నిర్లక్ష్యం చేయడం అనేది చాలా బాధాకర విషయం. అది మనం చదువుకున్న వాళ్ళ మధ్య అందరి మధ్య అవేర్నెస్ తీసుకురావటం. నిజంగా ఇటువంటి ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఏం పట్టిందండి, దేనికోసం చేయాలి? వాళ్ళందరికీ ఉంటుంది. అంకం గారు ఈ మొక్కలు నాటారు దేనికోసం, ఆయన వచ్చి దాని కింద కూడుకుంటాడా? ఈ మొక్కలన్నీ ఏంటంటే ఇవే మొక్కలు మనం ఒక 4-5 years తర్వాత చూస్తే మొత్తం ఎన్విరాన్మెంట్ మారుతుందండి. ఆయన చేసిన పని ఏంటని అప్పుడు అర్థమవుతున్నారు. సో కొంతమంది గొప్పవాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు చేసే పనులు ఇవి. దీనికి మనం సపోర్ట్ చేద్దాం. ఎల్బీనగర్ రన్నర్స్ ఎప్పుడు ముందుంటుంది. మన సామాజిక సేవలు ఎప్పుడు ముందున్నాం. మన పరిగే కాదు, అంతకు మించి మన స్లోగన్ అనమాట. సో ఈరోజు చేసిన కార్యక్రమం చాలా హ్యాపీ. మంచి కార్యక్రమాలు చేస్తే ఇలా ఉంటుంది, పైన కూడా ఆశీర్వదిస్తుంది. సో ఇంత హ్యాపీగా ఉంటుంది. సో ఇలాగే మనం ముందుకు వెళ్దాం. ఇలాగే అదే కాదు, అందుకని ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు బేసిక్గా మనం ఓటు వేద్దాం. ఎవరు ఓటు మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.